ఎన్నికల ముందు బట్టి విక్రమార్క ఆర్టిజన్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటం చేస్తోందని హెచ్చరించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రాక్షస పాలన సాగుతోందన్నారు. 2.5 ఏళ్లలో ఏ ఒక్క వర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అన్ని శాఖల్లో ఉద్యోగులు రోడెక్కి ధర్నాలు సమ్మెలు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్లకు హరీష్ రావు సంఘీభావం తెలిపారు. ఈ ప్రభుత్వానికి అప్పులు తెచ్చి కమిషన్లు నొక్కడం మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని హరీష్ రావు మండిపడ్డారు. భట్టి విక్రమార్క పాదయాత్రలో ఆర్టిజన్లకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ఇప్పుడు ఒక్కటి నెరవేర్చడం లేదన్నారు. హైకోర్టులో స్టే ఉన్నా సరే కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టిజన్లకు జీతం పెంచామని గుర్తు చేశారు. మందిని ఈ ఒక్కనాడు కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని చర్చలు పిలవడం లేదు. మేము 15 మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. 15 రోజులు మనం చర్చల టైం ఉంటుంది. ఆ చర్చలలో మీరు మాకు ప్రతిపక్షంలో మాకు మాట ఇచ్చారు. మరి అప్పుడు కేసీఆర్ గారు మాకు కడుపు నిండా అన్నం పెట్టారు. 16 సంవత్సరాలు అయింది. వీళ్ళు ఆ రోజు ఏమన్నారు, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం హామీ ఇచ్చారు. ఇట్లా మీలాగా చాలా మందికి ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లకు 18,000 జీతం ఇస్తాం, రిటైర్మెంట్కు 2 లక్షలు ఇస్తామని మాటిస్తే వాళ్ళు పాలాభిషేకం చేసింది. 2 ఏళ్ళ 18,000 జీతం వచ్చింది లేదు. ఏమైందని అడుగుదామని హైదరాబాద్ పోతే పోలీసు వాళ్ళతో కొట్టించుడు, గుర్రాలతో దొక్కించుడు. ఆశా వర్కర్లు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, 18,000 వేతనం ఇస్తాము అని వాళ్ళకి చెప్పారు. మొన్న ఆశాలు అసెంబ్లీ జరిగినప్పుడు హైదరాబాద్కి వస్తే పోలీసులతో కొట్టిస్తే స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక మా విద్యుత్ ఉద్యోగులు ఆర్టీజన్లు పోయినసారి మీరు అక్కడ స్ట్రైక్ చేసిండ్రు. ఏడా మన నెక్లెస్ రోడ్లో పెద్ద ఎత్తున స్ట్రైక్ రాత్రంతా చేసిండ్రు. ఇక పొద్దుగాల చర్చకు పిలుస్తున్నాం, అయ్యే పోతుంది. ఇక స్ట్రైక్ విరమించుకోండి అంటే నమ్మి మీరు విరమించుకున్నారు. ఏమైనా జరిగిందా? కనీసం మళ్ళీ మాట్లాడింది కూడా లేదు. ఊరట లేదు, ఓ భరోసా మాట లేదు. 27,000 మంది సమ్మె చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. 27,000 మంది సమ్మె చేస్తే ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్లేదు. ఇంకా ఏమంటాడు, ఎస్మా చట్టం ప్రయోగిస్తా, సమ్మె చేసేటోళ్ళకి యాక్సిడెంట్లు అయితే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ వర్తించదు, మిమ్మల్ని టర్మినేట్ చేస్తాం. ఇదేనా ప్రజాపాలన అంటే? పేరుకు ప్రజాపాలన, కానీ జరుగుతున్నది ఏంది? రాక్షస పాలన, తుగ్లక్ పాలన. ఇంకా పైగా మిమ్మల్ని టర్మినేట్ చేస్తాం, మీకు మెడికల్ బెనిఫిట్లు ఆపేస్తాం, మీ మీద ఎస్మా ప్రయోగిస్తాం. ఇదా ఇవాళ రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమార్క మాట్లాడారు. భట్టి విక్రమార్క గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఆనాడు ఏదో పాదయాత్ర చేసినప్పుడు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. ఇప్పుడు కనీసం ప్రజాభవన్కు వీళ్ళు పిలిచి మాట్లాడే మీకు టైం కూడా దొరుకుతలేదా? ఆనాడు కేసీఆర్ గారు అంగన్వాడీలను ప్రజాభవన్కు పిలిచి అన్నం పెట్టి వాళ్ళతో మాట్లాడి వేతనాలు పెంచారు. ఆశా వర్కర్లను ప్రజాభవన్కు పిలిచి అన్నం పెట్టి మాట్లాడి వాళ్ళ వేతనాలు పెంచారు. విద్యుత్ ఉద్యోగులు కూడా ఆ రోజు ప్రజాభవన్కు వచ్చి వీళ్ళ వేతనాలు పెంచి ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ ప్రజాభవన్లో ఉన్న భట్టి విక్రమార్క గారు ప్రజాభవన్ పోగానే మారిపోయింది. ఆయన ముఖ్యమంత్రిని భట్టి విక్రమార్కని డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే ఆర్టిజన్లను చర్చకు పిలువండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. ఇప్పటికే 6 రోజులు అయింది. జరగడానికి ఏదైనా జరిగితే దానికి ప్రభుత్వందే బాధ్యత, భట్టి విక్రమార్కనే బాధ్యత. లేదంటే ఆర్టిజన్లతో పాటు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యక్ష పోరాటంలో దిగాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తాము. ఆనాడు కేసీఆర్ గారు వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చింది. మీరు మీ అసంటోడు రేవంత్ రెడ్డి అసంటోడు పోయి కోర్టులో స్టే తెచ్చింది ఆ రోజు. వీళ్ళ ఇట్లాంటి వాళ్ళు ఈ చెడుగులే పోయి తెచ్చింది ఆ రోజు. లేదా అయ్యప్పో కోర్టు స్టే వస్తే కేసీఆర్ గారు స్టే వస్తే వచ్చింది బిడ్డ నేను జీతం పెంచుతాను, జీతం పెంచి మాట నిలబెట్టుకున్నాడు అన్నాడు కేసీఆర్. కోర్టు ఆపిందని చేతులు ఎత్తేలే కేసీఆర్. కోర్టు ఆపింది, జీతం పెంచి పడేస్తా నువ్వేమని ఆపటం అన్నాడు. జీతం ఇచ్చింది, ఇచ్చినా లేదా?